హాయ్ ఫ్రెండ్స్, మాది గుడివాడ నియోజకవర్గం. ఈరోజు నేను కొత్తగా వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మన గుడివాడ నియోజకవర్గం కొట్లవల్లేరు మండలంలో ఉన్న డోక్పర్ వెంకటేశ్వర స్వామి గుడికి వీడియో చేయడం జరిగింది. ఈ గుడి అసలు యాక్చువల్గా ఎంత అందంగా ఉందంటే ఇది ప్రతిసారి కూడా వెళ్తున్నాను నేను, కానీ ఈ సంవత్సరం ఈరోజు అన్నీ కూడా మార్పు చేర్పులు చేయడం జరిగింది. అన్నీ కూడా అసలు ఎంత చక్కగా ఉందంటే డోక్పర్ గుడి వెంకటేశ్వర స్వామిది పెద్ద తిరుపతిలో చూసినట్టే ఉంది. నాకైతే ఇక్కడ కాలు కొడుకునే దగ్గర దొరుకుతుంది, కానీ ఇది వచ్చేటప్పటికి కొబ్బరికాయ కొడుతుంటే ఆ నీళ్లు వచ్చి శ్రీవారి పాదాల మీద పడేటట్టు డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ నామాలు 4 పక్కల నామాలు పెట్టారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మన భక్తులు ఎవరైనా కూడా వచ్చి జ్యోతి వెలిగించుకునేటట్టుగా పెట్టారు. అసలు చాలా అందంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ జ్యోతి వెలిగించే చుట్టుపక్కల 4 పక్కల కూడా నామాలు ఉన్నాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామి చూడండి, మన ఉన్నారు కదా ఆ బాలుని ఊళ్ళో పెట్టుకొని ఈ దూరం వచ్చేటప్పటికి దక్షిణం దూరం అనమాట. ఇది వచ్చేటప్పటికి దక్షిణం దూరం. ఇందులో మొట్టమొదటిసారి వాళ్ళను కూడా చూడండి చక్కగా శంకులో మీద వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆ పక్కన మా లక్ష్మీదేవి, ఒక పక్కనేమో అమ్మవార్లు చాలా చక్కగా డిజైన్ చేశారు. అలాగే ఈ గోడలన్నీ దాటి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే గుడంతా కూడా గుడికి 4 పక్కన కూడా మన విష్ణుమూర్తి అవతారాలు డిజైన్ చేశారు. ఈ ఇందాక మీదేమో లక్ష్మీ నరసింహస్వామిని చూశారు, పైన ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీరాములు వారు ఉన్నారనమాట. శ్రీరాములు వారు ఆశీర్వదిస్తుంటే కింద నుంచి హనుమంతులు వాళ్ళు కూర్చొని నమస్కారం పెట్టిన డిజైనింగ్ చేశారు. అసలు ఎంత చక్కగా ఉందంటే మీరు చూడండి. భక్తులందరూ కూడా వచ్చి ఆంజనేయ స్వామి ఇచ్చేస్తున్నారనమాట. ఇది వచ్చేటప్పటికి ఇంకో గుమ్మ, మొత్తం గుడికి 4 గుమ్మాలు ఉన్నాయి. తర్వాత కృష్ణుడు గోమాతల దగ్గర ఫ్లూట్ వాయిస్తున్నారు. అసలు ఎంత చక్కగా ఉంది. తర్వాత ఆ గోడ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీదేవి, అలాగే మరొక అమ్మవారు, ముగ్గురు కూడా అసలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే ఒకసారి మీరు చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే గుడి లోపలికి ఫోన్ యాక్సెస్ లేదనమాట. ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఫోన్ తీసుకెళ్తాక అవకాశం లేదు. ఇది వచ్చేటప్పుడు దూరం, మొన్న ఈ దూరం నుంచి దర్శనం కూడా జరిగింది. ఆ రోజు దర్శనం మొన్న వీడియో తీయడం లేదు. గుడికి ఇంకా కూడా చేస్తున్నారు, మన ఇంకా పెద్ద చేస్తున్నారు, గుడి ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మీకు కనపడేది పక్కనే కోనేరు ఉందన్నమాట. కోనేరు కూడా అదంతా కూడా చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు, క్లీనింగ్ ఇవన్నీ కూడా. అసలు ఎంత బాగుందని బాగుంది మొత్తం గుడి అంతా కూడా. ఆ కోనేరు పైన విష్ణుమూర్తి పడుకొని ఉన్నట్టు డిజైన్ చేశారు గోడ మీద. చాలా చక్కగా ఉంది. అలాగే ఆంజనేయ స్వామి గుడి పక్కన మీరు చూస్తే లక్ష్మీదేవిని పెట్టారు అక్కడ. ఇదంతా కోనేరు అనమాట. అలాగే ఇది లోపల అన్నదానానికి వెళ్ళి ప్రతి శనివారం ఆదివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మిగతా రోజుల్లో అయితే ఉండదు. ఈ లోపల అన్నదానానికి వెళ్ళినమాట. చాలా బాగుంది అన్నదానం కూడా. అసలు చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా బాగుంది అసలు అన్నదానం సత్రం కూడా. భోజనం కూడా చాలా బాగా పెట్టారు. వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు, దోసకాయ, టమాటా, పప్పు, వైట్ రైస్, తర్వాత పచ్చిమిరపకాయల పచ్చడి అన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా చక్కగా ఉంది అసలు టెంపుల్. ఇది ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ప్రతి ఒక్కరు కూడా మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. అలాగే ఓం నమో వెంకటేశ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కూడా తీసి మీ అందరికీ ఆదరణ పొందుతామని ఆశిస్తున్నాను.